ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంస గతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూత సంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ధ్యానం ఎంతకాలం చేయాలి, యోగం ఎంతకాలం చేయాలి, నామస్మరణ ఎంతవరకు చేయాలి, ప్రాణాయామం అనేటువంటి యోగ విద్యలు ఎంతవరకు ఆచరించాలి అనేటువంటి అంశం పైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. మంత్రజపం అనేటువంటిది సనాతన కాలం నుండి కూడా మన భారతదేశంలో ఆచరించి మంత్రసిద్ధులైనటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. వారిలో ప్రప్రథమున మనకు వాల్మీకి మహర్షి రామానే 2 అక్షరములను మననం చేసి ఆదికవి కాగలిగినాడు. అదేవిధంగా శబరి కూడా శ్రీరామ మంత్రాన్ని మననం చేసి బాగా నామస్మరణ చేసుకొని జన్మను చరితార్థం చేసుకున్నది. అంటే మంత్రసిద్ధులు వారికి ఆత్మజ్ఞానం కూడా కలుగుతుందని చెప్పి నేను చెప్పనక్కర్లేదు. మీరే ఈ సత్యాన్ని గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. మంత్రము ఎప్పుడు మనకు సిద్ధిస్తుంది అంటే మంత్ర జపాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పుడు మాత్రమే మనకు ఫలదాయకమవుతుంది. ఏదైనా కానివ్వండి, ధ్యానమైనా యోగమైనా జపమైనా ఏదైనా కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా నేను తరించాలి అనేటువంటి పట్టుదలతో ఆ యొక్క తపనతో ఎవరైతే చిన్న సాధన చేసినప్పటికి కూడా అది అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది మనకు. అలా చేశారు మన పూర్వీకులైన మహాత్ములు. అలాగే ధ్యానం ఎంతకాలం చేయాలి అనేటువంటి అంశం మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ధ్యానము ధ్యేయాకారమయ్యే వరకు ధ్యానం చేయాలి. ధ్యేయం అనగానేమి స్వస్వరూపానుసంధానం, అంటే స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకునే అంతటి వరకు ధ్యానం చేయాలి. ధ్యాత, ధ్యానము, ధ్యేయము ఈ 3 సంపుటీకృతమై కేవలము స్వరూపమాత్రుడై ఆ ధ్యేయాకార స్థితిగా మారే వరకు మనము ధ్యానం చేయాలి. ధ్యాన సిద్ధి కలిగినంత వరకు చేయాలి. సాకారములో ఈ సిద్ధిని సంపాదించుకున్నారు మన పూర్వీకులైన మహాత్ములు. ఎందరో సాకారంగా సగుణంగా భగవంతుని ఆరాధించి ఎన్నో మహిమలను, దివ్యమైన శక్తులను, ఎన్నో వరాలను కూడా పొందగలిగినారు. భగవంతుణ్ణి సాకారంగా కూడా దర్శించగలిగారు ఈ ధ్యాన యోగంలో. మంత్రయోగం అక్షరలక్షలుగా జపించి మంత్రసిద్ధులై మరి ఆ ఇష్టదేవతా సాక్షాత్కారాన్ని కూడా పొందగలిగారు అని చెప్పి మన మహనీయులు మనకు ప్రపోజ్ చేస్తున్నారు. గడిచిన కాలంలో శ్రీ రామకృష్ణ పరమహంస వారు కూడా ఈ మంత్రధ్యానముతోనే జగజ్జనని అయినటువంటి కాళీమాతను దర్శించగలిగినాడు. కాబట్టి ధ్యానము అనగా తైలధార వలె నిరంతరము ఆ భావనలో ఉండిపోవడమే. ఏకాగ్రత పరిపాకం చెందినప్పుడే మనకు ధ్యానంగా అనుభవానికి వస్తుంది. సగుణ ధ్యానము నిర్గుణానికి దారితీస్తుంది. సాకారము నిరాకారానికి ఆలంబనము. కాబట్టి ఈ ధ్యానం ఎంతవరకు చేయాలి అంటే మనకు ధ్యేయాకారంగా మిగిలిపోవాలి మనం. అయితే ఇక్కడ మనం గుర్తించాలి, ధ్యానము ఈ రోజుల్లో మనం చేసే ధ్యానం ఎలా ఉంది అంటే గతాన్ని త్రవ్వుకోవడము, భవిష్యత్తును తలుసుకోవడము, ఈ మధ్యలో నేనెవరో నాకు తెలియకపోవడం, ఇదే జరుగుతూ ఉంది ధ్యానంలో. పూర్వం మాకు కూడా ఇలాగే జరిగింది. గతాన్ని త్రవ్వుకోవడం, భవిష్యత్తును తలుసుకోవడం, మధ్యలో నేనెవరో నాకు తెలియకపోవడం. అందుకే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఇవన్నీ వదిలిపెట్టి నీవెవరో తెలుసుకొనుము,
నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు, నీవంటే చిత్తము కాదు, నీవంటే అహంకారము కాదు. ఇవన్నీ ఏ చైతన్యం మీద నీకు తెలియబడుతున్నవో, ఏ దృక్కు మీద నీకు తెలియబడుతున్నవో అవన్నీ దృశ్యములని నీవు దృక్కని మిగిలిపో, సర్వదృక్కుగా మిగిలిపోమని చెప్పి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు చెప్తారు. కానీ ప్రారంభంలో మనకి ఇటువంటి తాహత ఉండదు. అందుకని గతాన్ని త్రవ్వుకోవడం అంటే ఏమిటి అంటే గడిచిపోయినటివన్నీ మన చిత్తంలో పీడై ఉంటాయి లోపల, దాన్ని చింతన చేస్తూ ఉంటాం. కాబట్టి అందుకని ఇది చిత్తమైంది. గతాన్ని త్రవ్వుకోవడం, భవిష్యత్తును తలుసుకోవడం అంటే నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నాకు ధ్యానం బాగా కుదిరిన తర్వాత మహిమలు వస్తాయా, లేదు నేను గొప్పవాడిని అవుతానా, లేదు నా యొక్క కుటుంబ విషయాలైతేనేమి, అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా తలుసుకోవడం జరుగుతుంది. గతాన్ని త్రవ్వుకోవడము, భవిష్యత్తును తలుసుకోవడము, ఈ మధ్యలో నేనెవరో నాకు తెలియకపోవడం, ఇది మనం చేసేటువంటి ధ్యానం. కాబట్టి ఇలా కాకుండా మనము ఈ జరిగిపోయినటువంటివి కానీ భవిష్యత్తులోటివి కానీ భూత భవిష్యత్తు వర్తమానాన్ని దేన్ని తలవకుండా కేవలము ధ్యానంలోకి వెళ్ళేటప్పటికి మనము మన ఇష్టదేవత మాత్రమే మనకు మనసులో ఉండాలి. కొంతకాలానికి ఇష్టదేవతామయం అయిపోవాలి మనం. కాబట్టి ఈ ధ్యానము మరి ఎప్పుడు అలా మనకు సిద్ధిస్తుంది అంటే సాత్విక ఆహారం కావాలి, సమయపాలన కావాలి, పట్టుదలతో ఈ జన్మలోనే నేను పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనేటువంటి తీవ్రత ఎవరికైతే ఉండునో వారికి ధ్యానయోగం సిద్ధిస్తుంది. ధ్యానయోగం సిద్ధించిన తర్వాత వారికి ఇక అప్రయత్నముగా నిరాకారం అనేటువంటి స్థితి కూడా అనుభవానికి వస్తుంది. ఇంకా ప్రాణాయామం ఎంతవరకు చేయాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనము ముందు నాడీ శుద్ధి ప్రాణాయామం చేసుకోవాలి. అనలోమ విలోమం అనేటువంటి ప్రాణాయామం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ అనలోమ విలోమ ప్రాణాయామం చేస్తామో నాడీ శుద్ధి కలుగుతుంది. 72,000 నాడుల్లో ఉన్న మలం హరించిపోతుంది. కాబట్టి సైన్స్ పరంగా కూడా ఈ శరీరం శుద్ధి కావడానికి మనకు సైన్స్ పరంగా కూడా చెప్పుండారు. సైన్స్ కంటే ముందే కూడా మన పూర్వీకులైనటువంటి యోగులు ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. కాబట్టి 3 మాసములు ఈ అనలోమ విలోమమైన ప్రాణాయామం, నాడీ శుద్ధి ప్రాణాయామం చేయగలిగితే ఇక తర్వాత మనం ఎంత కుంభకము చేసినా రేచకము చేసినా మన శరీరంలో ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. నాడీ శుద్ధి లేకుండా ప్రాణాయామం చేస్తే అనారోగ్యం చేస్తుంది, తలనొప్పి వస్తుంది, అన్నం ఆకలి కాదు, నిద్ర పట్టదు, విరోచనాలు అవుతాయి. అనేకమైనటువంటివన్నీ కూడా యోగం వికటించినప్పుడు జబ్బుగా పరిణతి చెందుతుంది. ప్రాణాయామ యుక్తేన సర్వరోగో భవేత్, ప్రాణాయామ అయుక్తేన సర్వరోగో సముద్భవ. కాబట్టి ప్రాణాయామాన్ని యుక్తియుక్తంగా చేసినట్లయితే సర్వరోగాలు వెళ్ళిపోతాయి, ప్రాణాయామాన్ని అయుక్తంగా చేసినట్లయితే సర్వరోగాలు వచ్చేస్తాయి. కాబట్టి తెలిసినటువంటి పెద్దల ద్వారా మరి ప్రాణాయామంలో సిద్ధి పొందినటువంటి వారి ద్వారా మనం ఈ ప్రాణాయామాన్ని నేర్చుకోవాలి. ప్రాణాయామంలో రేచకము, పూరకము, కుంభకము అనే 3 నిష్పత్తులు ఉంటాయి. వాటిని సక్రమంగా తెలుసుకొని ప్రాణాయామం చేసినట్లయితే అనారోగ్యం అనేటువంటి సమస్య రాదు యోగులకు. యోగి ఎప్పుడూ కూడా అనారోగ్యముతో మరి ఎప్పుడు కూడా మంచంలో పడిపోయి వ్యాధిగ్రస్తుడు కాడు. జ్ఞాని శరీరాన్ని ప్రారబ్ధానికి ఇచ్చేస్తాడు. కాబట్టి సర్వము పరమాత్మ స్వరూపముగా జ్ఞాని బ్రతికుండగానే జీవన్ముక్త స్థితిని అనుభవానికి తెచ్చుకుంటాడు. యోగి పరమాత్మ జీవాత్మ 2గా ఉన్నాయి, ఈ రెండింటిని కలపాలనుకుంటాడు యోగి. ఒకరిది ప్రయత్నము, ఒకరిది అప్రయత్నము. ముందే ఉండబడినటువంటి తన స్వరూపాన్ని శాస్త్రముల ద్వారా, గురువుల ద్వారా, తన స్వానుభవము ద్వారా స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందుతాడు. కాబట్టి మరి ప్రాణాయామం ఎంతవరకు చేయాలన్నది కదా మన యొక్క ఈనాడు మనం విచారణ చేసుకుంటున్నాం. ఈ ప్రవచనంలో ప్రాణాయామము కేవల కుంభకము సిద్ధించేంత వరకు చేయాలి. రేచకము, పూరికము, కుంభకము అనేటివి లేకుండా ఎప్పుడు ధ్యానంలో కూర్చున్న వెంటనే ఆ ప్రాణవాయువు సుషుమ్నాలో నడిచేంతటి వరకు, అసుషుమ్నాలో
నడిచి మెల్లగా కింద నుండి మూలాధారము నుండి స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము ఎప్పుడైతే ప్రాణవాయువు ప్రాణశక్తి చేరుతుందో అప్పుడు నిర్వికల్ప సమాధి కలుగుతుంది. యోగము చెప్పేది ఏంటంటే యోగము యొక్క పరాకాష్ఠ నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధిలో కోట్లాను కోట్ల జన్మల్లో చేసిన పాప సంస్కారాలన్నీ నిర్మూలనమవుతాయని చెప్పి యోగుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కానీ భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ఏమంటారంటే, మరి సమాధికి పూర్వము ఆత్మజ్ఞానం లేకుండా కానీ సమాధి కలిగితే మనోనాశనము, వాసనాక్షయము కలగదు. ఆత్మ విచారణతో సమాధి కానీ కలిగినట్లయితే ఆత్మజ్ఞానానికి ఎంతగానో సహకరిస్తుందంటాడు. కాబట్టి ఏకైకమైనటువంటి జన్మరాహిత్యం చేసుకోవడానికి ఆత్మ విచారణ తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. కాబట్టి ప్రాణాయామం ఎంతవరకు చేయాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమై కేవల కుంభకం వచ్చేంతవరకు మనం ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామము మంచి ఆహారము, సాత్వికమైన ఆహారం తీసుకుంటూ 3 మాసములు నాడీ శుద్ధి ప్రాణాయామం చేసినప్పుడు మొట్టమొదట కలిగే ఫలం ఏంటంటే మనకు ఆసన సిద్ధి. ఎంతసేపు కూర్చున్నా కాళ్ళు నొప్పులు ఉండవు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమంగా తగ్గిపోతాయి. అక్కడ శ్వాస రహిత స్థితి ఏర్పడుతుంది. శ్వాస సుషుమ్నాలో సూక్ష్మంగా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి నిర్వికల్ప సమాధి స్థితిని పొందే వరకు ఈ ప్రాణాయామం చేస్తూనే ఉండాలి. ఈ ప్రాణాయామంలో ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో మరి క్రియాయోగమునకు మించిన ప్రాణాయామం లేదు. మనం ఏమేం చెప్పుకున్నామో ఈ యోగ మహిమలు అయితేనేమి, నిర్వికల్ప సమాధి అయితేనేమి, జ్యోతి దర్శనం అయితేనేమి, నాదశబ్దం అయితేనేమి, అన్ని యోగా అనుభవాలు కూడా ఒక క్రియాయోగంతో ముడిపడి ఉన్నాయి. క్రియాయోగం అన్నది ప్రశంసనీయమైనటువంటిది. లాహిరి మహాశయులు మరి పరమహంస యోగానంద స్వామీజీ, లాహిరి మహాశయులు, మహావతార బాబాజీ, యుక్తేశ్వరగిరి వీళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా ఈ ప్రాణాయామాన్ని కొనియాడుతున్నారు. ఇది పరంపరగా వచ్చినది. మహావతార బాబాజీ లాహిరి మహాశైలుకు, లాహిరి మహాశైలు యుక్తేశ్వరగిరికి, యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద స్వామీజీకి, ఇట్లా దేశవ్యాప్తంగా మనకు ప్రచారంలో ఉన్నది. ఈ క్రియాయోగము అన్నది మొదటి రోజు నుండే మనకు శాంతి శమధమాదులు మనకు లభ్యమవుతాయి. అంటే తీసుకుండే గాలి ప్రశాంతంగా చల్లగా వెళుతుంది లోపలకు, వదిలే గాలి వేడిగా వస్తుంది. శరీరంలో ఉండేటువంటి 72,000 నాడులు కూడా విశ్రాంతిని పొందుతాయి. క్రమంగా సుషుమ్నాలో ప్రాణశక్తి పైకి వెళ్ళేటువంటి స్థితి ఇప్పుడు క్రియాయోగంలో ఉన్నది. ఈ క్రియాయోగం అన్నటువంటిది మౌలిక సూత్రం. ఇది కొత్తగా వచ్చినది కాదు. సనాతన కాలం నుండి కూడా మన భారతదేశంలో ఆచరిస్తూనే వచ్చారు. మన పుణ్యమా అన్నట్టుగా మహావతార బాబాజీ ద్వారా మనకు వెలుగులోకి వచ్చినది. కాబట్టి ఈ ప్రాణాయామం ఎంతవరకు చేయాలి అంటే క్రియాయోగమైన, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో చేసే ప్రాణాయామమైన, అనులోమ విలోమమైన, రేచక పూరిక కుంభకాదులతో చేసే ప్రాణాయామమైన, పలు రకాల ప్రాణాయామం ఈ రోజుల్లో విస్తృతముగా వ్యాప్తి చెందున్నది. అపాయము లేనిది, సుఖకరమైనది, సౌఖ్యమైనది, దేహానికి ఎటువంటి హాని లేనటువంటిది క్రియాయోగం. 4 యోగములతో మిళితమైనదే ఈ క్రియాయోగం. మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగం అనేటువంటి ప్రక్రియలు అంతర్భూతముగా ఈ క్రియాయోగంలో ఉన్నవి. తెలిసిన వాళ్ళు ఈ సత్యాన్ని గుర్తించి గురువుల దగ్గరకు వెళ్ళి ఈ క్రియాయోగాన్ని ఆచరించి జన్మను చరితార్థం చేసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. అయితే ఏం స్వామి, ఆత్మజ్ఞానమే శ్రేష్టమైంది అన్నారు కదా, మళ్ళా క్రియాయోగం వల్ల జన్మరాహిత్యం కలుగుతుంది అంటున్నారే, మీరు మమ్మల్ని మధ్యలో తికమక పెట్టినట్టుండాదే అని మీరు అడగవచ్చు. అలా ఏం కాదు. యోగము ద్వారా కూడా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చును అని చెప్పి శాస్త్రం మనకు ప్రబోధిస్తున్నది. యోగము ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందగలము అంటే, ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోలేకపోవడం ఏం కారణము? మనసులో ఉన్న సంస్కారములు, చెడు వాసనలు, మనసు చాంచల్యంగా ఉండడం. ఈ యోగము ద్వారా బంగారము పుటము వేస్తే ఏ విధముగా మేలిమి బంగారం అవుతుందో మనసు, బుద్ధి, చిత్తము అంతా కూడా, అంతఃకరణం అంతా కూడా శుద్ధి అవుతుంది. అంతఃకరణ ఎప్పుడైతే శుద్ధి అవుతుందో ఆత్మసాక్షాత్కారానికి యోగ్యమవుతుంది. మరి విచారణా శక్తి పెరుగుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ
అనేటువంటి మహావాక్యముల యొక్క ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని సాధకుడు అంచెలంచెలుగా అనుభవానికి తెచ్చుకొని బ్రహ్మసాక్షాత్కార జ్ఞానంలో మిగిలిపోగలడు. కాబట్టి ఈ విధంగా యోగ సాధనలు ఎట్లా మనకు సహకరిస్తాయంటే పరంపరగా మనకు ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకాన్ని కలిగించే మనసును శుద్ధి చేస్తాయి. ఇప్పుడు మనసుతోనే ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు తిక్కబట్టి తిరగనేల ఆ తిక్క తీర్ప గురుడొక్కడేనయా విశ్వదాభిరామ వినురవేమా అని మీరు విని ఉండలేదా? కాబట్టి ప్రాణాయామమైన, ధ్యానమైన, యోగమైన, జపమైన ఇవన్నీ కూడా మనకు ఫలదాయకం ఎప్పుడవుతాయి అంటే భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పుడు మాత్రమే మనకు ఫలదాయకం అవుతాయి. కాబట్టి ఏ ఫలితాన్ని ఆశించకుండా మరి కేవలము భగవదార్పితముతో మనము నిష్కామ భావముతో నేను చెప్పినటువంటి మనం చెప్పుకున్నటువంటి ఈ కర్మలు ఇవన్నీ పుణ్యకర్మలు ఆచరించినప్పుడు మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన మహాత్ములకు, పుణ్యాత్ములకు గురుదర్శనం కలుగుతుంది. గురువు అనుగ్రహం వలన ఈ జన్మలోనే బ్రహ్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలరు. ఇక ఆత్మవిచారణ ఎంతవరకు చేయవలెను అనేటువంటి ప్రశ్న వచ్చినట్లయితే సర్వాత్మభావం కలిగేంతవరకు మనం ఆత్మవిచారణ చేయాలి. ఆత్మవిచారణ ఎలా చేయాలంటే శ్రవణము, మననము, నిధి ధ్యాసనము, సద్గురువుల ద్వారా మహావాక్య శ్రవణాన్ని చేయాలి. మనం నాయనా బ్రహ్మమనగా ఏదో కాదు, తత్వం అసి, తత్వమసి మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని సద్గురువు బోధ చేస్తే సశిష్యుడు శ్రవణం చేస్తారు. ఓ ఇంతవరకు నేను ఎక్కడో పరమాత్మ ఉన్నదనుకున్నాను, మరి ధ్యానం చేశాను, యోగం చేశాను, పరమాత్మను దర్శించాలని కోరుకున్నాను, కానీ ఇప్పుడు మరి ఆత్మ విచారణలో సద్గురువు ద్వారా తేలింది ఏమిటంటే ఏదో కాదు నాయన ఆ పరమాత్మ నీ స్వరూపమేనని చెప్పి నా దృష్టిని అంతర్ముఖం చేశాడు. ఇప్పుడు నేను నా యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తించగలిగాను గురువు అనుగ్రహం ద్వారాను అని చెప్పి స్వస్వరూపానుసంధానంలో మిగిలిపోయి జన్మరాహిత్యాన్ని పొందగలడు. అంతవరకు మనము ఆత్మవిచారణ చేయాలి. ఆత్మవిచారణ అనగా మరి ఆత్మనగానేమి, అనాత్మనగానేమి, దృక్కనగానేమి, దృశ్యమనగానేమి, చైతన్యమనగానేమి, జడమనగానేమి, ఇట్లా మనం తెలుసుకొని దృక్కుకు దృశ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని విచారణ చేయాలి. దృక్కనగా నా స్వరూపం నేనే, దృశ్యమనగా నాకు కనపడుతున్నటువంటి చరాచరాత్మకమైన నామరూపాత్మకమైన ప్రపంచం, చైతన్యము అనగా అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి సాక్షిని. ఏమి వినాలన్నా, ఏమి చూడాలన్నా, ఏమి మాట్లాడాలన్నా ఈ చైతన్యం ఉంటేనే నేను మాట్లాడగలుగుతున్నాను, మీ ఎదుటి వాళ్ళు వినగలుగుతున్నారు. కాబట్టి ఇరువురిలో ఉన్నది కూడా మూల పదార్థము చైతన్యం. ఆ చైతన్యం లేకుంటే నా కన్ను చూడలేదు, చైతన్యం లేకుంటే నా చెవి శబ్దాన్ని వినలేదు, ఆ చైతన్యం లేకుంటే నా మనసు ఆలోచించలేదు, ఆ చైతన్యం లేకుంటే నా బుద్ధి నిర్ణయించలేదు. కాబట్టి ఇంద్రియములలో కలిగేటువంటి జ్ఞానము ఇంద్రియములది కాదు, అది ఆత్మదే కేనోపనిషత్తులో చెప్తుంది. అలాగే వేడి నీరు అన్నప్పుడు ఆ వేడిమి నీటిది కాదు, అగ్నిది. అలాగే మనం చూస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా ఈ ఇంద్రియాల్లో ఈ కన్ను ద్వారా చూసేటప్పుడు, చెవి ద్వారా వినేటప్పుడు ఇదంతా కూడా లోపల ఆత్మచైతన్యం ఉంటేనే నా కన్ను చూడగలుగుతున్నది, ఆత్మచైతన్యం ఉంటే నాకు శబ్దం వినపడుతున్నది శ్రవణేంద్రియానికి. కాబట్టి ఈ భౌతికమైనటువంటి నామరూపాత్మకమైన ప్రపంచాన్ని నేను వీక్షించాలి, చూడాలి అంటే చైతన్యమైన నా స్వరూపం ఉండాలి. నేనే చైతన్య స్వరూపుడిని, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన పరమాత్మ స్వరూపుడు నేనేనని చెప్పి మనకు అనుభవానికి తెచ్చుకోవాలి సాధకుడు. కాబట్టి ఆత్మవిచారణ ఎంతవరకు చేయాలి అంటే ఆత్మానాత్మ విచారణతో సంపూర్ణముగా మనకు అనుభవం రావాలి. గురువాక్యము, శాస్త్రవాక్యము, స్వానుభవము ఇవి అనుభవానికి రావాలి. ఉన్నది దృక్కే కానీ రెండోది లేదు అనేటువంటి అనుభవానికి మనం వచ్చేంతవరకు ఈ ఆత్మవిచారణ చేయాలి. కేవలము సర్వాత్మ భావనతో, ఏకాత్మ భావనతో, ఆ బ్రాహ్మీ స్థితితో అలా మిగిలిపోయేంతటి వరకు ఏమి చూసినా, ఏమి మాట్లాడినా నాకంటే రెండోది లేదు, రెండోదిగా తోస్తూ ఉన్నది కూడా నాకు నా స్వరూపమే ఉంటేనే కదా నాకు దృశ్యంగా తోస్తున్నది. కాబట్టి సాక్షి లేక సాక్ష్యములు లేవు, జలము లేక తరంగము లేదు, బంగారము లేక ఆభరణము లేదు, మన్ను లేక కుండ లేదు, నూలు లేక వస్త్రము లేదు, అలాగే స్వరూపము లేక నాకు కనపడే దృశ్యం ఏదీ లేదు అనేటువంటి స్వస్వరూపానుసంధానం
మనకు స్వస్వరూప జ్ఞానం కలిగే అంతటి వరకు ఈ విచారణ కొనసాగించాలి. ఎక్కడ కూర్చున్నా కూడా సహజ స్థితి మనకు కలగాలి. ఉండడము, ఉన్నట్టు స్ఫురిస్తూ ఉండడము. నాకు నేనుగా ప్రకాశిస్తున్నాను, సచ్చుచిత్తు ఆనంద స్వరూపమైన సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మాన్ని నేననేటువంటి అనుభవానికి సాధకుడు రావాలి. అంతవరకు మనము ఆత్మవిచారణ చేయాలి. ధ్యానము ధ్యేయాకారంగా మారే వరకు ధ్యానం చేయాలి. మంత్రజపము ఏకాగ్రతను కలిగి మంత్రసిద్ధుడయ్యే వరకు మంత్రజపం చేయాలి. అలాగే ప్రాణాయామము కూడా నిర్వికల్ప సమాధి స్థితి కలిగే వరకు ప్రాణాయామం చేసి అక్కడ ఆత్మానుభవాన్ని పొందడానికి ప్రయత్నించాలి, స్వానుభవాన్ని పొందడానికి ప్రయత్నించాలి. కాబట్టి శాస్త్రములు, గురువులు అందరూ కూడా దారి చూపుతారే కానీ మనమే మన త్రోవను మనమే నడచి ఆత్మానుభవాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి. మన ఆకలిని మనమే తీర్చుకున్నట్టుగా మనము ప్రయత్నించాలి. కాబట్టి మరి ఈరోజు మన ప్రవచనములో ధ్యానం ఎంతకాలం చేయాలి, యోగం ఎన్ని రోజులు చేయాలి, ప్రాణాయామము ఎంతవరకు చేయాలి అనేటువంటి అంశాలను మనకున్న పరిజ్ఞానంలో మనము ఇవన్నీ చేసుకున్నాం. కానీ వీటన్నిటికంటే మకుటాయమానమైనటువంటి పరమరహస్యం ఒకటి ఉన్నది. ఏమిటి ఆ పరమరహస్యం అంటే భూత వస్తువు, ముందుగానే ఉండబడినటువంటి పరిపూర్ణ బ్రహ్మం అనేటువంటి ఒక తత్వం ఉంటేనే ఈ పైన చెప్పుకున్నటువంటివన్నీ కూడా చేస్తున్నాం. అది ముందే ఉండబడినటువంటి మన స్వరూపం మనకెప్పుడూ ప్రాప్తించే ఉన్నది. ఆ స్వరూపం ఉంటేనే నేను ప్రాణాయామం చేశాను, ధ్యానం చేశాను, యోగం చేశాను, జపం చేశాను, నిర్వికల్ప సమాధిని అనుభవించాను, ఆత్మవిచారణ చేశాను. పై చెప్పుకున్న సాధనలన్నీ కూడా నేననే ఎరుక లేకుండా చేయలేము. విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మనం ఏమి చేసినప్పటికీ కూడా మొట్టమొదటనే మన స్వరూపం, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన పరమాత్మ స్వరూపము మన స్వరూపమై ఉంటేనే మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అయితే అట్టి సామర్థ్యము, అంతటి యోగ్యత, జన్మాంతర సంస్కారములు ఉండవు గనుక మరచిపోయిన తన స్వరూపాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ పైన చెప్పుకున్న సాధనలన్నీ మనకు సహాయపడతాయి. ఇవి సోపాన క్రమములే కానీ మరి సాక్షాత్తు ముక్తిని మనకు ప్రసాదించలేవు. ముక్తి మార్గం ఎప్పుడు మనకు అనుభవం వస్తుందంటే ఇతరులు ఎంతవరకు మనకు ఆత్మజ్ఞానం బోధించినా మనకు ఆ స్థితి కలగనదే ఎవ్వరు ఏం చేయలేరు. నేను బద్ధుడను అనేటువంటి స్థితి నీ మనసులోనే కలిగింది. అదే నేను బద్ధుడును అనేటువంటి విపర్యాస బుద్ధి ఎప్పుడు పోతుంది అంటే నేను సర్వసంగ పరిత్యాగిని, నా యందు జననము కానీ మరణము కానీ ఏమీ లేనటువంటి స్థితి, చావు పుట్టుకులకు అతీతమైనటువంటి స్థితి అని నీ మనసులోనే నీవు విముక్తిని పొందాలి. బయట ఎంతమంది గురువులు చెప్పినా కూడా మనము నేను బద్ధుడునని నీ మనసు చేత నీవు ఎట్లయితే బంధింప చేసుకున్నావో, లేని బంధాన్ని నీవు కల్పించుకున్నావో అదే బంధాన్ని నేను ముక్తుడను అనేటువంటి స్థితి నీకు కలగాలి. నిన్ను బంధించగలిగేటువంటిది సృష్టిలోనే లేదు. ఆత్మను బంధించగలిగేటువంటి సామర్థ్యం ఇంకొక దానికి లేదు. కాబట్టి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని చెప్పి అమృత బిందుోపనిషత్తు చెప్తుంది. కాబట్టి మనం ఎక్కడ బంధింపబడ్డాము? భావములో బంధింపబడ్డాం, మనసులో బంధింపబడ్డాం. ఆ మనసులోనే విముక్తిని కూడా మనము పొందాలి. నేను బద్ధుడును అని విపర్యాస బుద్ధి ఎప్పుడు పోతుంది? నేను ముక్తుడును అన్నటువంటి ఆత్మజ్ఞానము చేతనే నీకు బంధ విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని మీరు తెలుసుకొనగలరని నేను మనవి చేసుకుంటూ, ఏదైనా చెప్పినటువంటి ఈ ప్రవచనములలో సాహిత్య దోషములు ఉండినా, అక్షర లోపములు ఉండినా, సరిగా చెప్పలేకపోయి ఉండినా, సమన్వయం కుదరకపోయినా మరి మీరు తేనెటీగులు పుష్పములు యందువాలి మకరందమును తీసుకున్న విధముగా మీరు సత్యాన్నే గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కేవలము ఈ ఉపాధి నుండి ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే పలికిస్తున్నది. నేను కేవలం నిమిత్త మాత్రం. శ్రీరామ రామయనుచును ఏ మానవునికైనా ఏర్పడు మదిలో ఆ రామ విభుని తలసిన కారాకులు డొర్లునట్లు కర్మములు డొర్లున్ అని చెప్పి మరి మహనీయులు మనకు చెప్తున్నారు. మరి ఆ యొక్క సకల పాపములు ఆ శ్రీరామ మంత్రము చేత ఎలాగైతే తొలగిపోతాయో ఆ విధముగా శ్రీరామ రామయనుచును ఏ మానవునికైనా ఏర్పడు మదిలో
ఆ రామ విభుని తలచిన కారాకులు డొర్లునట్టు కర్మములు డొర్లున్. అంటే కారాకులు అంటే వసంతకాలములో ఆకులన్నీ ఏ విధముగా జల్లున రాలిపోతాయో ఆ విధముగా ఎవరు చెట్టుబట్టి ఓంచకపోయినా గాలి త్రోలిన వెంటనే ఎట్లయితే ఆకులన్నీ రాలిపోతాయో ఆ విధముగా మనలో సమస్త పాపములు సమస్త దురితములు రాలిపోతాయంటాడు. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.